నా బిడ్డల్ని దేవునిలో ఎలాగ పెంచాలి అని చాలామంది తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. ఎలాగ పెంచాలంటే వారిని మీతో పాటు దేవుని సేవలో, లేకపోతే ప్రార్థనలో, వాక్యములో, పాటల్లో, ఆరాధనలో మీరు కూర్చున్నట్లయితే చిల్డ్రన్ ఆర్ లైక్ దిస్ అండి. ఒక స్పంజ్ ఎలాగైతే నీటిని అబ్జార్బ్ చేస్తుందో, పీల్చుకుంటుందో, అదే రీతిగా తల్లిదండ్రులు ఏది చూస్తారో, తల్లిదండ్రులు ప్రవర్తన చూసి, తల్లిదండ్రులు ఏ విధంగా మాట్లాడతారో, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అదంతా చూసి దాన్ని పీల్చుకుంటారంట. సో మీరు చేసేది వ్యత్యాసంగా ఉంది, కానీ మీ పిల్లలు వ్యత్యాసంగా ఉండాలి అని అంటే అది అసాధ్యం కదా. మీరు చేసేదే పిల్లలు చేస్తారు. మీరే సినిమాలు చూసుకుంటూ, సినిమా పాటలు వింటూ, మీరే అసభ్యమైన మాటలు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, నా పిల్లలు ఇలా ఉండొద్దు, నా పిల్లలు మాత్రం దేవుని సేవ చేయాలి, నా పిల్లలు మాత్రం చక్కగా దేవునిలో ఎదగాలి అని అంటే అది ఎలా సాధ్యం? అదే రీతిగా ఎవెన్ రాబర్ట్స్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుండే నిక్కచ్చైన భక్తి, ఎంతో భయభక్తులతో దేవుని సన్నిధి అందు ప్రేమతోటి బిడ్డల్ని పెంచారు.